అన్నాడా అంటాడు. ఎవడాడు ఏమన్నాడు? లావణ్య లవర్ లోకేష్ గాడు. పెళ్ళి అంటున్నాడా? కాదు, వాడికి కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికిందట. వాడి ఫోటోలు వీడియోలు అన్ని పంపించేమని మెసేజ్ చేశాడంట. యమ్మ దానిమ్మ, లేడీస్ అంటే బాగా లోక వీళ్ళకి. ఏదోలా గ్రిప్ లో పెట్టేసుకుందామని వేస్తారు ప్లాన్లు. ఇందులో ప్లాన్ ఏముంది? ఆడి ఫోటోలు వాడు అడుగుతున్నాడు. ఆ బేజ ఇప్పుడు తాజాగా ఆలోచించదానే, ఎదవ క్యాబేజీ మొహం నువ్వును. ఆలోచించిన పెద్ద ఐడియాలు రావని ఎక్కువ ఆలోచించను. అందుకే ప్రతి ఒక్కడు ప్లాన్ వేసి లేడీస్ ని గ్రిప్ లో పెట్టుకుంటున్నారు. ఈ గ్రిప్ గొడవేంటే? వాడి ఫోటోలు అడిగి పంపించేస్తే దీని దగ్గర ఉండవా? ఉంటాయి కదా. మరి ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు? నీకు నేను తప్ప ఎవడు దిక్కులేడే, నాకు మాత్రం కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికిందనంటే ఇది ఆడికి సరెండర్ అయిపోద్దని ఆడి ప్లాన్. అమ్మని. అందుకే ఫోటోలు పంపు, మెసేజ్లు డిలీట్ చేయని హారతి కర్పూరం తెలివితేటలు వాడుతున్నాడు. ఆరిపోద్దని తెలియక. మరి ఇప్పుడు మనం ఏం తెలివాడాలి? ఆ ఫోన్ ఇటు పెట్టు. వస్తే లావణ్య, నువ్వు అర్జెంట్ గా ఇన్స్టా నుంచి వాడికన్నా స్మార్ట్ గా ఉండే ఓ 20 మంది అబ్బాయిల ఫోటోలు డౌన్లోడ్ చేయవే. పట్టేస్తుంది. డౌన్లోడ్ చేసి నాన్ స్టాప్ గా 1 by 1 పంపు. లాస్ట్ లో ఓ ప్రవచనం పెట్టు. ఏమని? ఇందులో నీ ఫోటో ఏదో చూసుకో, నీ మొహం నాకు గుర్తు రావట్లేదని. దెబ్బకి హార్ట్ బ్లాస్ట్ అయిపోద్ది. తర్వాత తాగి లివర్ రోస్ట్ అయిపోద్ది. ఏదో అంటున్నారు. ఇంకొకసారి నువ్వు ఈదులో నా పక్కన నడిచేవనుకో, నడిస్తే కుర్చీ మడత పెట్టి. అర్థమైంది. పెళ్ళా అంటే పక్కన నడవక ముందు నాడు గుడ్డోడికి దారి చూపిస్తుంది అనుకుంటారు. అయితే వెనక నేను బాడీ గార్డ్ అనుకుంటారు. మరి ఎక్కడ నడుతావే? ఓ పని చేయండి, మీ సంఖ్య ఎక్కుతా నన్ను ఎత్తుకొని మీరు నడవండి. అప్పుడు అమ్మాయిలు ఎత్తుకుపోయేవాడు అంటారు. చూడటానికి కూడా సేమ్ అలానే ఉంటాడు. దీంతో పాటు నిన్ను కూడా ఎత్తుకెళ్ళి ఏ ఆర్గాన్ స్మగ్లింగ్ చేసి అంతర్జాతీయ ముఠాకు అమ్మేస్తానో పేడ పోయి పైసలు వస్తాయి. ఏదో దూడమోహన్ మార్చవే, సేమ్ అలాగే ఉంది. అవును, ఎందుకు నడవద్దు మీ పక్కన? ఆ చారిగాడి పెద్ద కొడుకు నన్ను అంకుల్ అన్నాడు. పూర్వకాలం ఎప్పుడు పెంకులు పేర్చినట్లో పుట్టాడు. అంకుల్ అనక భయ్యా బ్రదరు అంటాడా? ముదురు లేదర మొహం మీరు. నువ్వు మాత్రం ఎవ్వని గుళికలు తిన్న గంధర్వకాన్ని అనుకుంటున్నావా? పురావస్తు తవ్వకాలు దొరికిన పురుమోహం నువ్వును. నువ్వు వేస్తుంటే ఆడు వేస్తూనే ఉంటాడు. ఇంకా అలాగే. అయినాడు అంకుల్ అన్నది నన్ను చూసి కాదు, నిన్ను చూసి. నన్ను చూసి మిమ్మల్ని ఎందుకు అంటాడు? అదే అన్న, నేను నీకు అంకుల్ ఏంట్రా అని. ఎప్పుడు ఆంటీ పక్కనే తిరుగుతారు, మీరు అంకుల్ కాదా అన్నాడు. ఎదవ ఆవగింజ తలక ఈడును. ఈడు నన్ను ఆంటీ అన్నాడా? ఆంటీ అంటే ఏంటి? ఏంటో నేనంటే తెలుస్తుంది. అసలే ఒక టైంలో ఆంటీ అన్నందుకు ట్విట్టర్ పేలిపోయింది తెలుసా? తెలీదు. తెలుస్తుంది, కంగారు పడకు. నాన్న సీను, ఈ సమస్యకు నేను ఒక సొల్యూషన్ చెప్తాను. స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యావనుకో సాటిస్ఫై అవుతావు. ఏంటో ఏడు. చిన్నపిల్లలు ఉన్న చోట తిరిగితే ఇలాంటి పిలుపులే వినాల్సి వస్తుంది. అదే మనకంటే పెద్దవాళ్ళు, ముసలు ఉన్న చోట తిరిగితే పాప, అమ్మాయి, బాబు, నాన్న లాంటివి వింటాం. చెవులకు వినసొంపుగా ఉంటది. అయితే ఇద్దరు బ్యాగులు పెద్ద ఎల్లు వృద్ధాశ్రమంలో జాయిన్ అయిపోదాం. అలా చూస్తావిటి ఎదవ అగ్రత్తుల డబ్బా మొహం వేసుకుని. అసలు పెద్దోళ్ళు ఎక్కడ ఉన్నారో ఏజ్ అయిపోయి ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేస్తుంటాను. అది కరెక్టే. అయినా ఆంటీ అంకుల్ అని పేరు రాకుండా ఉండాలంటే మీకంటూ ఒక పేరు ఉండాలి. పెట్టారు కదా అమ్మా బాబు, సరిపోవా? శుభలేఖల మీద రాసుకోవడానికి, సంతకాలు చేసుకోవడానికి సరిపోద్ది. సమాజంలో పిలిపించుకోవడానికి సరిపోదు. అమెజాన్ అడవిలోంచి తప్పిపోయి వచ్చిన ఆదివాసీలా ఉంటది. ఇదేంటే సమాజం గురించి మాట్లాడుతుంది? ఉండండి, అదేదో చెప్తుంది కదా, పనికొస్తే వాడదాం. పనికి రాపోతే నాలుగు పీకుదాం. ఇదేదో బాగుంది, చెప్పు చెప్పు. మైక్రోసాఫ్ట్ క్రియేటెడ్ బై బిల్ గేట్స్. ఆయన ఎవడైనా తాత అంటారా? యాపిల్ క్రియేటెడ్ బై స్టీవ్ జాబ్స్. ఆయన ఎవడైనా అంకుల్ అంటారా? గూగుల్ క్రియేటెడ్ బై లారీ పేజ్ అండ్ సెర్జ్ జబెన్. వీళ్ళని ఎవరైనా పెద్ద అంటారా? ఫేస్బుక్ క్రియేటెడ్ బై మార్క్ జూకర్బర్గ్. వాడి ఫేస్ కూడా జింగర్ బర్గర్ లా భలే ఉంటది. వాడిని ఎవడైనా బాబాయ్ అని పిలుస్తారా? బాబోయ్, దీనికి చాలా తెలిసిపోతున్నాయి. వీళ్ళలాగే మీరు కూడా ఏదో క్రియేట్ చేయండి. చరిత్రలో మీ పేరు చెదలు పట్టే చెరిగిపోదు. ఏంటి క్రియేట్ చేయాలా? వాళ్ళన్ని కంపెనీలు క్రియేట్ చేసినా కామన్ మ్యాన్ అందులో ఒక అకౌంట్ క్రియేట్ చేయలేదనుకో, కంపెనీలు అన్ని బొక్కాయి తెలుసా? పనికి వచ్చే ఐడియాలు ఇస్తానని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు చెప్పి మన లంచాలు చేస్తుంది. కొట్టేవి దీన్ని. చారిగడి పెళ్ళం ఊరు నుంచి ఊడిపడింది కదా, ఏదో ఉప్మా ప్లాన్ వేస్తా ఉంటది. ఎందుకు? రివెంజ్. ఎందుకు? ఫంక్షన్కి వెళ్తున్నాం, నగలు పట్టుకుపోతాం. కన్ఫర్మ్ ఇది గిల్టివే. మమత గారు చచ్చారండి మీరు. అందుకు అమ్మని